Hi friends, I'm Justina Johnson, motivational speaker, life skills trainer, as well as we have. Yeah, I'm Kobi Vinay Kumar, CEO and founder Machine Organization. We are into teacher recruitment, we are into training, and we are into digital marketing. So I want Justina to invite our guest today. Yes, sir. So, good evening, ladies and gentlemen. It's a great pleasure for me to introduce our speaker today, who is going to talk to us about memory and studying tips and some points about parenting too. This is a subject in which we should all be deeply interested because lots of students facing problems during COVID, and he has completed his BTech. He gave training to many students in different schools and colleges from last 5 years. So today we got a chance to learn many things from him. So welcome. Let's welcome him to our Machine Presents Rapid Fire episode 4. And please join with me in welcoming our today's celebrity guest, Mr. Vivekananda Charya sir. Right. Hi. Good evening, one and all. Hi, sir. Thank you. Thank you so much for Mashin for inviting me for today's guest. Thank you, sir. Yes, Justina. Sir, are you ready for the rapid firing questions? Yeah. Just I'm ready. Yes, I was So, waiting for this question actually. so Justina, most of the audience are from Telugu background, so we'll go in Telugu. Okay? సార్ మీరు ఈ ట్రైనింగ్ ఫీల్డ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? సి స్వామి వివేకానంద చెప్పేవారు లైక్ ఒక 100 మంది యువకులను నాకు ఇచ్చి చూడండి భారతదేశాన్ని నేను మార్చుతాను అని చెప్పి. అండ్ అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా గొప్ప వ్యక్తి. తను కూడా అన్నారు మిషన్ ఇండియా అని చెప్పి ఒక గొప్ప సంస్థని స్టార్ట్ చేసి ఎంతో మందికి లీడ్ ఇండియా పేరు మీద కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఐ డోంట్ నో వై మై ఫాదర్ గేవ్ మీ దిస్ నేమ్ వివేకానంద అనే పేరు నాకు ఎందుకు ఇచ్చారో. ఫ్రమ్ చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి కూడా నాకు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఒక కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి టైంలలో ఐ యూస్ టు మీన్స్ మొట్టమొదటి స్థానంలో నేను ఉండేవాడిని. ఫస్ట్ నేను హ్యాండ్ రైజ్ చేసి మరి ఇలాంటి వాళ్ళు పాల్గొనేవాడిని. సో ఇలా వెళ్తున్నప్పుడు నాకు కూడా అనిపించింది, ఎస్ నేను ఏవైతే కొన్ని నేర్చుకున్నాను, లేదా నేను ఎక్కడి నుంచి బుక్స్ దగ్గర నుంచి కొన్ని చదివినవి డెఫినెట్గా ఇప్పుడున్న జనరేషన్కి కంపల్సరీ నేను వాటిని లైక్ డెలివరీ చేయాలి అని ఒక థాట్, ఒక ఎంతూజియాజం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ కన్వర్టెడ్ మై సెల్ఫ్ యాజ్ ఎ ట్రైనర్. ఓకే సార్. ఓకే సార్. సో ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సో ఇందులో మీకు ఎదురైన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. విల్ స్టార్ట్ విత్ బ్యాడ్. లైక్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే వెన్ ఐ వాజ్ మై మీన్స్ నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ నా బీటెక్ 2015లో అయిపోగానే ఐ యూస్ టు బి వెరీ లీన్. నేను చాలా యంగ్గా కనిపిస్తూ ఉండే. సో అలాంటి టైంలో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐ యూస్ టు టేక్ మై బైక్. సో నేను చాలా స్కూల్స్ నేను తిరిగేవాడిని అనమాట. లైక్ నాకు ఇలా మెమొరీ టిప్స్ నేను పిల్లలకి చెప్పగలుగుతాను. బట్ చాలా అంటే చాలా లైక్ రిఫ్యూజెస్, దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. అసలు యాక్సెప్ట్ చేయడానికి చాలా ఆలోచిస్తుండే వాళ్ళు, లైక్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, లేకపోతే మీన్స్ ఐఎమ్ నాట్ అగేనెస్ట్ దెమ్ బికాస్ ఐ యూస్ టు లుక్ వెరీ యంగ్ ఎట్ దట్ స్టేజ్. సో ప్రతిదీ ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ ఫీల్డ్ మనం స్టార్ట్ చేస్తామో వీ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే స్టార్టింగ్లో కొంచెం లైక్ దెబ్బలు మనకు తగులుతూ ఉంటాయి, అలాంటి వాటిని కొంచెం పాజిటివ్గా తీసుకొని డెఫినెట్గా అవన్నిటిని తీసుకున్న తర్వాత నేను చిన్న ప్రోగ్రామ్స్ ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ విత్ ఓన్లీ 21 పీపుల్. ఓన్లీ 21 పీపుల్తో నేను స్టార్ట్ చేశాను. సో అక్కడ నుంచి ఆ ఫొటోస్, ఆ వీడియోస్, ఆ పీపుల్ నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూసిన తర్వాత దెన్ స్కూల్స్ వాళ్ళంతా వాళ్ళే ముందు నుంచి నాకు కాల్ చేసి పిలవడం జరిగింది. మిగతా క్లాసెస్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. సో స్టార్టింగ్లో నేను ప్రతి ఒక్క ట్రైనర్, ఎవరైతే ట్రైనర్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఎనర్జీ ఉంటుంది మనకి. మనం ఒక ట్రైనర్ అవ్వాలి, స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి, ఎంతో మందికి లైక్ వి నీడ్ టు గివ్ సమ్ ఇన్పుట్ అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ స్టార్టింగ్ స్టేజ్లో చాలా స్పీడ్ బ్రేకర్స్, చాలా లైక్ హర్డిల్స్ మనకు వస్తూ ఉంటాయి. ఆ హర్డిల్స్ అన్నిటినీ కూడా వి నీడ్ టు టేక్ ఇట్ యాజ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత
మీకు వచ్చిన ఆ చిన్న చిన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకోవద్దు. లైక్ ఒక 10 మెంబర్స్‌కి కానివ్వండి, ఒక 15 మెంబర్స్‌కి కానివ్వండి, కుదిరితే ఒక 5 మెంబర్స్‌కి కానివ్వండి, కుదిరితే ఒక 1 మెంబర్ కౌన్సిల్ ఒక్కరికి 1-1 కౌన్సిల్ చేయడానికి కూడా యూ నీడ్ టు రెడీ. సో అలాంటి సిట్యుయేషన్స్ నుంచి సో ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత కొన్ని స్కూల్స్, రికగ్నైజ్డ్ కార్పొరేట్ కాలేజెస్, రికగ్నైజ్డ్ కార్పొరేట్ స్కూల్స్‌కి కూడా ఒక పర్మనెంట్ ట్రైనర్‌గా నేను వర్క్ చేస్తా ఉన్నాను. సో అంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అని ఏం కాదు. బట్ ఐ కెన్ సే ఇట్ యాస్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. So what is a good experience, sir? సో వినయ్, గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటికి ఒక ట్రైనింగ్ మర్చిపోలేను. యాహ్! ఐ ఎప్పుడు నో. సో ఇక్కడొచ్చిన వాళ్ళకి కూడా తెలిస్తే బావుంటది. డెఫినెట్‌గా వినయ్. ఎప్పుడైతే ఫ్రమ్ మై స్కూల్ నేను ఏదైతే స్కూల్‌లో చదువుకున్నానో అదే స్కూల్‌లో యెస్ నేను కొంచెం లైక్ నోటోరియస్ స్టూడెంట్ ఉంటుండే అనమాట. బట్ అదే స్కూల్ నన్ను గెస్ట్‌గా పిలిచారు. గెస్ట్‌గా పిలిచిన తర్వాత కూడా దే కాల్డ్ మై పేరెంట్స్. నాకొక సర్ప్రైజింగ్‌గా ఆ స్కూల్‌కి నా పేరెంట్స్‌ని పిలిపించి వాళ్ళని నన్ను ముగ్గురిని కలిపి ఒకటే స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానం చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఎవరైతే గురువులు నాకు చదువు చెప్పారో వాళ్ళందరూ కూడా నా కోసం నించొని చప్పట్లు కొట్టడం దట్ ఈస్ మై మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాపీయెస్ట్ మెమొరీ ఆఫ్ మై లైఫ్. సార్ ఒకవేళ సూపర్‌గా మీరు ఉంటుంది. ఇన్ యెస్. కేస్ యెస్. ట్రైనింగ్ ఫీల్డ్‌ని చూస్ చేసుకోకపోతే మీరు ఏ ఫీల్డ్‌కి వెళ్ళేవారు సార్? యాక్చువల్లీ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ బీటెక్. సో నేను బీటెక్ చేస్తూ ఉండేవాడిని. ఇఫ్ ఐ వుడ్ నాట్ మీన్స్ ఒకవేళ నేను ట్రైనర్ కనుక అయ్యి ఉండకపోతే మేబీ సమ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అయ్యి ఉండేవాడిని. లేదా ఇంకా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు ప్లే సమ్ క్రికెట్ ఆల్సో. బట్ అంత రేంజ్‌లో కాకపోయినా ఒక క్రికెట్ కామెంటేటర్ అంటే ఇప్పటికి కూడా నాకు చాలా ఇష్టం. నిన్న కూడా నేను ఒక న్యూస్ ఛానెల్‌లో కూడా ఒక అనలిస్ట్‌గా వెళ్ళాను. సో అలాంటి అవకాశం ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా వెన్ ఐఎమ్ ఇన్ మై ఇంటర్ స్టాండర్డ్ అప్పటి నుంచి కూడా నేను కామెంటరీ చేయడం, ఒక స్పోర్ట్స్ అనలిస్ట్‌గా బిహేవ్ చేయడం ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ లవ్ టు స్పీక్ అబౌట్ స్పోర్ట్స్. సో మేబీ ఐ మైట్ బి ఏ లైక్ సాటర్డే సండే ఎంజాయ్ చేసే ఒక నార్మల్ అని చెప్పను, చాలా కష్టపడతారు వాళ్ళు కూడా. సాటర్డే సండే ఎవరైతే ఎంజాయ్ చేస్తూ మిగతా వీక్ డేస్ కష్టపడే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అయి ఉండేవాన్నేమో. ట్రైనింగ్ ఫీల్డ్‌లో మీరున్నారని అందరికి తెలుసు. బట్ ఈ ట్రైనింగ్ ఫీల్డ్‌లో మీరు ఎలా వచ్చారు? యెస్. యాక్చువల్లీ వెన్ ఐ మీన్ మై బీటెక్ స్టాండర్డ్‌లో నేను ఉన్నప్పుడు నేను నా బీటెక్ చదువుతూ కూడా ఒక పార్ట్ టైమ్‌గా నేను మిగతా కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్స్ చేస్తా ఉండేవాడిని. సో ఆ నెట్వర్క్ మార్కెటింగ్స్‌లో చేస్తున్నప్పుడు ఐ యూస్ టు లైక్ నార్మల్‌గా నేనేం చేసేవాడిని అనంటే దాంట్లో ఒక ట్రైనింగ్స్ నా గురువు సమ్ ఆఫ్ మై గురూస్ వాళ్ళు కూడా ఆ ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఉండడం వల్ల వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది నా మీద ఉందన్నమాట. సో అక్కడి నుంచి దెన్ ఐ స్టార్టెడ్ నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం. ఐ ఆల్వేస్ లవ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. సో ఆ జీల్ అనేది, ఆ ఫేమ్ అనేది, ఆ నేమ్ అనేది ఇట్ ఆల్వేస్ గ్రాబ్డ్ మీ ఆన్ టు ద స్టేజ్. సో ఆ స్టేజ్ మీదకి ఎప్పుడు కూడా నన్ను గ్రాబ్ చేస్తూ ఉండేదన్నమాట. సో అలాగా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత నా బీటెక్ అయిపోయిన తర్వాత సో దిస్ ఈస్ నాట్ మై లైఫ్, ఐ నీడ్ టు గివ్ సంథింగ్ టు ద స్టూడెంట్స్ అని చెప్పి నేను కొన్ని ట్రైనింగ్స్ తీసుకున్నాను. ఐ వాంట్ టు సే కొంతమంది పేర్లు కూడా నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. ఫస్ట్ మై గురు నాకు చదువు నేర్పిన నా గురువు శ్రీ కస్తూరి పద్మచరణ్ సార్. హీ పుష్డ్ మీ ఆల్వేస్ ఫర్ దిస్ ట్రైనింగ్ ఫీల్డ్. అండ్ దాని తర్వాత లైక్ ఇంకా కొంతమంది ట్రైనర్స్ కూడా ఉన్నారు. లైక్ వేణు కళ్యాణ్ సార్, హీ ఆల్సో సపోర్టెడ్ మీ ఇన్ మై స్టార్టింగ్ స్టేజ్. అండ్ దాని తర్వాత ఇంకా ఐ జయసింహ సార్ దగ్గర నుంచి కొన్నిసార్లు నేను మీన్స్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఉన్నాను. అండ్ సమ్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ లైక్ లెజెండ్స్ లైక్ గంప నాగేశ్వర్ గారు అండ్ పట్టాభిరామ్ గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా చూసినప్పుడల్లా అనిపిస్తుండేది, ఎస్ ఐ నీడ్ టు బీ లైక్ దీస్ లెజెండ్స్. సో అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వీడియోస్ కానివ్వండి, వాళ్ళ వాళ్ళ సెమినార్స్ అటెండ్ అవ్వడం కానివ్వండి, అండ్ ఇక్కడ కాకపోయినా ఇంకా నేను వేరే లైక్ అదర్ కంట్రీస్ టోనీ రోబిన్స్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే అదర్ స్టేట్ నుంచి స్నేహ్ దేశాయ్, సందీప్ గజర్ ఇట్లాంటి వాళ్ళ వీడియోస్ నేను నేర్చుకునేవాడిని, తీసుకునేవాడిని. దెన్ ఐ యూస్ టు పుట్ ఇట్ ఆన్ మై పేపర్, ఐ యూస్ టు పుట్ ఇట్ ఆన్ మై పీపీటీస్. అక్కడ నుంచి నేను పీపుల్ సే దట్ ఈస్ కాపీ క్యాట్ అని చాలా మంది అనొచ్చు. బట్ కాపీ క్యాట్ కాదు, నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినవి నేను వేరే వాళ్ళకి చెప్పాలి. అక్కడ నుంచి నేను నేర్చుకున్నవి నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేశాను. దెన్ ఐ స్టూడ్ అప్, దెన్ ఐ స్టార్టెడ్ సేయింగ్ టు ద పీపుల్. సో సార్ మీరు ఈ ట్రైనింగ్ ఫీల్డ్‌కి వస్తున్నారని మీ ఇంట్లో చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది? See, my dad was very happy that it was actually surprise. It was surprise for my parents because
నేను నా పేరెంట్స్కి చెప్పలేదు అని నేను చెప్పను, బట్ ఏంటంటే ఐ యూస్ టు బి వెరీ ఫార్ అవే ఫ్రమ్ మై హోమ్. నేను హైదరాబాద్లో నేను చదువుకుంటూ ఉండేవాడిని. హైదరాబాద్లోనే నా ట్రైనింగ్ ఫీల్డ్ అనేది స్టార్ట్ చేశాను. మై ఫాదర్ బిలాంగ్స్ టు వెరీ వేర్ మీన్స్ నా పేరెంట్స్ వాళ్ళు ఎక్కడో 250 కిలోమీటర్స్ అవే మంచిర్యాల డిస్టిక్లో ఉంటుండేవాళ్ళు. సో దే డోంట్ నో. సో వాళ్ళు నాకు కాల్ చేసి ఏం చేస్తున్నావు ఇవన్నీ అడిగేవారు. సో నేను చెప్పేవాడిని ఇలా నేను స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాను. దే యూస్ టు ఆస్క్ మీ వాట్ యూ యూస్ టు ట్రైన్, వాట్ యూ యూస్ టు, మీరు ఏం చెప్తావు నువ్వు అని చెప్పి అడుగుతుంటే నేను చెప్పేవాడిని ఇట్లా కొన్ని కొన్ని మ్యాథమెటికల్ టిప్స్ నేను, లేకపోతే చదువుకుంది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా కొన్ని నేర్పిస్తాను మమ్మీ డాడీ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో ఓకే, దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ డూయింగ్, బట్ ఐ జస్ట్ సెడ్ యూ, నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మా స్కూల్లో నేను ఎక్కడైతే చదువుకున్నానో ఆ స్కూల్కి వాళ్ళని పిలిచినప్పుడు దే జస్ట్ మీన్స్ వాళ్ళ ఐ సా టియర్స్ విత్ హ్యాపీ ఆన్ దేర్ ఫేసెస్. సో అప్పుడు అర్థమైంది వాళ్ళకి వాట్ ఐఎమ్ డూయింగ్. సో దే ఆర్ నాట్ ఎగెనెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎప్పుడు కూడా మై పేరెంట్స్ యూస్ టు సపోర్ట్ మీ ఎట్ ఎనీ పాయింట్. ఏది చేస్తా అన్నా కూడా నాకు సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. దే యూస్ టు సపోర్ట్ మీ ఫర్ ఎనీథింగ్. సో ఐ మీన్స్ ప్రతి ఒక్క పేరెంట్ ఇస్ బెస్ట్, అండ్ అగైన్ ఐ వాంట్ టు సే దట్ మై పేరెంట్స్ ఆర్ బెస్ట్ హూ సపోర్టెడ్ మీ అలాట్. పేరెంట్స్ గురించి వచ్చింది కాబట్టి సార్, మీరు పుట్టి పెరిగింది అంతా ఎక్కడ సార్? యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది లైక్ మంచిర్యాల జిల్లా, ప్రస్తుతానికి ఉన్న మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్. నేను చదువుకుంది 8th వరకు కూడా నేను ఒక స్కూల్లో చదువుకున్నాను. అండ్ దెన్ ఐ యూస్ టు బి నోటోరియస్. ఐ గాట్ టీసీ ఫ్రమ్ దట్ స్కూల్ ఫర్ మై బ్యాడ్ బిహేవియర్. అండ్ దెన్ సో అలాంటి నోటోరియస్ పర్సన్ నుంచి నన్ను ఇంకొక స్కూల్, లైక్ ఐ వాంట్ టు టేక్ దట్ ప్రెస్టీజియస్ స్కూల్ నేమ్ ఆన్ దిస్ వీడియో, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, శ్రీ పద్మచరణ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఫ్రమ్ మంచిర్యాల్. టిల్ నౌ ఒక దశాబ్ద కాలంగా ఎంతో మంది ప్రైడ్స్ ని, పీపుల్స్ ని, దెర్ ఆర్ లైక్ కొంతమంది కలెక్టర్స్ ని, కొంతమంది ఇంజనీర్స్ ని, కొంతమంది డాక్టర్స్ ని, కొంతమంది లెజెండ్ పీపుల్స్ ని తయారు చేసిన స్కూల్లో నేను చదువుకున్నాను. అండ్ ఈ రోజు వాట్ ఎవర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ దాట్ స్కూల్, ఆ స్కూల్ నుంచి నేను నేర్చుకున్న థింగ్స్ అన్నమాట. అండ్ కమింగ్ టు మై ఫ్యామిలీ, మా పేరెంట్స్ అంటే ఒక చిన్న టిఫిన్ సెంటర్ రన్ చేసుకుంటూ దే యూస్ టు సపోర్ట్ మీ. సో నన్ను చదివిపివ్వడం కానివ్వండి, నాకు కావాల్సినవన్నీ కానివ్వండి. మై మామ్ అండ్ డాడ్ స్టిల్ దే ఆర్ వర్క్ పీపుల్. ఇప్పుడు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా నాకు నా బ్రదర్, నా సిస్టర్కి కూడా సపోర్ట్ చేసి మంచి చదువుని అయితే అందించారు. లేటర్ ఆన్ ఇంటర్మీడియట్ వచ్చేసి కరీంనగర్లో లైక్ ఆల్ఫోస్ జూనియర్ కాలేజ్లో నా ఇంటర్మీడియట్. అండ్ దాని తర్వాత బీటెక్ యాజ్ యూ నో హైదరాబాద్లో నేను నా బీటెక్ కంప్లీట్ చేశాను. సో ప్రస్తుతానికి అయితే డిస్టెన్స్లో కూడా వేరే నేను చదువుతా ఉన్నాను. ఐ వాంట్ టు బీ సీక్రెట్, కొంచెం సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రిలీవ్ ఇట్ లేటర్. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా నాది ఇంకా నడుస్తా ఉంది. ఓకే సార్. సార్ మీ ఇన్స్పిరేషన్ అండ్ రోల్ మోడల్ ఎవరు సార్? ఇన్స్పిరేషనల్, రోల్ మోడల్, హీరో, ఎవ్రీథింగ్ ఆర్ మై పేరెంట్స్ అండ్ మై గురు. ఐ ఆల్వేస్ సే దట్ నా పేరెంట్స్ నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు పడుతున్న కష్టంలో, ఎస్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు కదా, ఒక మంటలో గోల్డ్ పోసిన తర్వాత మీన్స్ గోల్డ్ వేసిన తర్వాతనే దాన్ని ఒక జ్యువెలరీ లాగా తయారు చేస్తారు అని. ఒక నేను అని చెప్పను, బట్ నా ఫాదర్ పడ్డ కష్టం, నా మదర్ పడ్డ కష్టం నీకు చూసి వాళ్ళే నాకు రోల్ మోడల్. బికాస్ దే నెవర్ గివ్ అప్, దే నెవర్ గివ్ అప్. సో వాళ్ళు ఎలాంటి కష్ట పరిస్థితిలో కూడా వాళ్ళు ఏది కూడా వదిలిపెట్టలేదు. సో అక్కడి నుంచి వాళ్ళు నన్ను పెంచిన విధానం అండ్ నా గురువు నాకు నేర్పిన విధానం, వీళ్ళ దగ్గర నుంచి నేను ఒక ఇన్స్పిరేషనల్ థింగ్స్ నేర్చుకున్నాను. అండ్ మీరు అన్నట్టుగా బయట నుంచి కనుక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని అంటే ఐ కెన్ ఆల్వేస్ సే దట్ వివేకానంద, స్వామి వివేకానంద అండ్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఐ ప్రౌడ్లీ సే దట్ నేను రేపు నా 4 చిల్డ్రన్స్కి చెప్పగలుగుతానేమో నేను ఏపీజే అబ్దుల్ కలాం ఉన్న టైంలో పుట్టిన వాడిని అని చెప్పి. సో అలాంటి గొప్ప పర్సన్స్, దే ఆర్ మై ఇన్స్పిరేషన్. రైట్ సార్. సో మీరు ట్రైనింగ్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత వి టుగెదర్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఈ ట్రైనింగ్ ఫీల్డ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఎదగడం అనేది చాలా కష్టం. మీరు ఎదుర్కొన్న అతిపెద్ద కష్టం అంటే చాలాసార్లు మనం ప్లాన్ చేసుకుంటాం ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ అలా జరగదు. అంటే మనం అనుకున్న దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. అలా చాలాసార్లు జరిగింది. అందులో సిద్దిపేటలో చాలా పెద్ద ప్రోగ్రామ్ ఐ ప్లాన్ విత్ గ్యాదరింగ్ ఆఫ్ 1500 గ్యాదరింగ్. ఆల్రెడీ అన్ని స్కూల్స్ అయిపోయాయి. ఐ గేవ్ మై డెమోస్ మొత్తం 1 వీక్, మండే నుంచి సాటర్డే వరకు నా డెమోస్ అన్నీ అయిపోయిన తర్వాత సమ్ లైక్ సాటర్డే రోజు నా టీమ్ మెంబర్స్ వెళ్ళి దే ఆర్ అబౌట్ టు డిస్ట్రిబ్యూట్ ద పాసెస్. సో వాళ్ళు పాసెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా నో పాసెస్ ఏం కూడా మీరు ఇవ్వద్దు,
ఇలాంటివి కొన్ని ఫేస్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని కాలేజెస్ నుంచి, కొన్ని కొన్ని స్కూల్స్ నుంచి. సో అలా ఒకటి అయిపోయింది. అండ్ దాని తర్వాత కరీంనగర్లో కూడా ఇట్ యూస్ టు బి 1200 గ్యాదరింగ్ ఆఫ్ గర్ల్స్ కాలేజ్ నుంచి ఒక 1200 గ్యాదరింగ్. దే గేవ్ మీ పర్మిషన్ టు టేక్ ఎ డెమో. ఐ టుక్ ద డెమో అండ్ ఎవ్రీ వన్ యాక్సెప్టెడ్ టు అటెండ్ ద ప్రోగ్రామ్. ఒకటేసారిగా మరి వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు. లైక్ ఆ కాలేజ్ వాళ్ళు, నో 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 వీఆర్ నాట్ అలౌయింగ్ ఫర్ ద పాసెస్, యూ జస్ట్ టేక్ ద క్లాస్, వీ విల్ గివ్ యూ రెమ్యునరేషన్ అని చెప్పి మాట్లాడుకున్నారు. సో ఇలాంటివి ఫేసెస్ చేశాను. బట్ నాకు ఆ రెమ్యునరేషన్ మనీ కన్నా ద హ్యాపీనెస్ ఐ ఆల్వేస్ థింక్ దట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్వేస్ చెప్తూ ఉంటాడు, లైక్ జీవితాన్ని ఇక్కడ నుంచి జీవించొద్దు, జీవితాన్ని ఇక్కడ నుంచి జీవించాలి, జీవితాన్ని డబ్బు కోసం జీవించొద్దు, జీవితాన్ని నవ్వు కోసం జీవించాలి అని చెప్పి. లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సెషన్స్ ఆల్సో. అలాంటి సెషన్స్ కూడా నేను చాలా నవ్వుతూ చాలా ఎనర్జెటిక్ గా చేస్తాను. బికాస్ నన్ను నమ్మి వచ్చి నా ముందు కూర్చున్న ఆడియన్స్ కి ఐ నీడ్ టు గివ్ ఇట్ 100%. సార్ ఈ వీడియో అనేది స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు కాబట్టి ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్ సైడ్. సో ఓకే. మనకి తెలుసు హౌ ఇస్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లా ఉంది. సో ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లెంతీ ఆన్సర్స్ ఉండడం, కానీ 2 to 3 pages ఆన్సర్స్ మెమరైజ్ చేయడం అనేది పిల్లలకి చాలా కష్టమైన విషయం. సో ఎలా ఈజీగా లెంతీ ఆన్సర్స్ ని రిమెంబర్ చేయగలుగుతారో ఒక చిన్న టిప్ చెప్పగలుగుతారా? రైట్. యాక్చువల్గా నేను ఒక సిల్లీగా ఆన్సర్ ఇస్తాను, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సిల్లీ ఆన్సర్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ ఎ సిల్లీ వే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సిల్లీ ఆన్సర్. బట్ యాక్చువల్గా మనం అందరం కూడా చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసే ముందు సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్క క్వశ్చన్కి. మీరు అన్నట్టు లెంతీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఓకే, ఆ సైడ్ హెడ్డింగ్స్ మనం గుర్తుపెట్టుకోగలిగితే దాని గురించి మనం ఎలాబరేట్ గా మనం రాయగలం. సో అలాంటి సైడ్ హెడ్డింగ్స్ ఎక్కువగా మర్చిపోతుంటాం. వి ఫర్గెట్ ద సైడ్ హెడ్డింగ్స్, వి ఫర్గెట్ ద మీన్స్ అవి ఏ విధంగా మనం రాయాలి, ఏ విధంగా ఎక్కడ ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ రావాలి, సెకండ్ సైడ్ హెడ్డింగ్ రావాలి అని మర్చిపోతూ ఉంటాం. సో అప్పుడు మనందరం కూడా ఏం చేస్తూ ఉండేవాళ్ళం అంటే, ఆ సైడ్ హెడ్డింగ్స్ కున్న మొదటి అక్షరాన్ని మనం ఎక్కడో పెన్సిల్ తో రాసుకునే వాళ్ళం. లైక్ మనం ఒక చిన్న ఎరైజర్ మీద రాసుకునే వాళ్ళం, లేదంటే మన హాల్ టికెట్ మీద రాసుకునే వాళ్ళం మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ చీటింగ్, మనం మర్చిపోతామనే భయంతో మనం చేసాము ఇవన్నీ. ఐ రైట్? సో అలాంటప్పుడు మనం రాస్తూ ఉండేవాళ్ళం. సో నేను దాని బదులు అదే మీరు రాసుకొని దాని బదులు అక్కడ చీట్ చేయడం కన్నా దాన్ని మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. సో దాన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే లైక్ మనకు చిన్న చిన్న పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం. ఏమంటారు, మనం 9 ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, 9 ప్లానెట్స్ గురించి మనం చెప్పాలి. ఓకే, దాని బదులు మనం చెప్పే బదులు ఇలా మనం చెప్పచ్చు, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. మై అంటే మెర్క్యూరీ, వెరీ అంటే వీనస్, ఎడ్యుకేటెడ్ అంటే ఎర్త్. ఇలా ప్రతి ఒక్క అక్షరానికి ఒక్కొక్క ప్లానెట్ కి లింక్ చేసి. ఓకే, దీని తర్వాత చాలా మంది తెలుగులో లైక్ మీరు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు జస్టిన్, లైక్ సందులు నేర్చుకున్నారా మీరు, విభక్తులు నేర్చుకుని ఉంటారు. ఇవన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. సో వాటిని ఫర్ ఎగ్జాంపుల్ విభక్తులు గుర్తుపెట్టుకోవాలనుకోండి, డూ నీచే కోవకి ఆవో, డూ నీచే కోవకి ఆవో. డూ అంటే డూములు ప్రథమ విభక్తి, నీ అంటే నిన్నున్నాను ఇలా ద్వితీయ విభక్తి, డూ నీచే, చే అంటే చేతం చేతోడంతో ఇలా తృతీయ విభక్తి. ఇవన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీస్ ఆర్ స్మాల్ టిప్స్. మెమొరీ నేను చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు దీంట్లో, కొంతమంది నాకు రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండొచ్చు. మెమొరీ టాపిక్ అనేది ఇట్ కాంట్ బి గివ్ యూ ఆన్ దస్ ఇలా ఒక రోజులో నేను ఇవ్వను. అండ్ వినయ్ కూడా నన్ను చాలా సార్లు అడిగారు, సార్ మీరు ఎందుకు యూ డోంట్ గో టు యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ నుంచి కూడా మీరు ఎక్కువ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేయరు, యూట్యూబ్ నుంచి కూడా మీరు ఎందుకు మీ క్లాసెస్ ఇవ్వరు అని కూడా నన్ను అడుగుతారు. అమ్మ మన పక్కన కూర్చోబెట్టుకొని అన్నం తినిపించింది ఎలా ఉంటుంది, అమ్మ మనకు ఫోన్ చేసి అన్నం తిన్నావా అనేది ఎలా ఉంటుందో మీకే తెలుసు. సో చదువు అనేది, మన సంస్కారం అనేది కూడా అంతే. వీ నీడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ గురువు. మన గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళ డైరెక్ట్ గా వాళ్ళ ముందు కూర్చొని మనం నేర్చుకుంటే ఆ ఇంపాక్ట్ అనేది మన లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఐడ్ నెవర్ గో విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇలాంటి టిప్స్ ఉన్నాయి. అండ్ మ్యాథమెటిక్స్, చాలా మందికి మ్యాథమెటిక్స్ టిప్స్ నేను ఒకటే చెప్తానండి. వేదిక్ మ్యాథ్స్ మీద కొన్ని వందల వీడియోస్ యూట్యూబ్లలో ఉన్నాయి, కొన్ని వందల లైక్ ట్రైనర్స్ ఉన్నారు. గో విత్ దాట్. ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైతే పిల్లలు అండ్ రైట్ నౌ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క పేరెంట్ నా దగ్గరకు వచ్చి ఇచ్చే కంప్లైంట్ దట్ ఈస్
మా పిల్లలు ఫోన్ ఎక్కువ యూస్ చేస్తున్నారు, మై డియర్ పేరెంట్స్, నేను మీ అందరికి ఒకటే చెప్తాను, చైల్డ్ లాక్ సిస్టమ్ అనేది ఫోన్లో ఉంటుంది. ఆ చైల్డ్ లాక్ సిస్టాన్ని కూడా మీరు యూట్యూబ్ నుంచి ఫైండ్ చేయొచ్చు. వాళ్ళకి మీరు ఫోన్ ఇచ్చేటప్పుడు ఆ చైల్డ్ లాక్ వేసినట్టయితే వాళ్ళు ఏదైతే చూడాలో దాన్నే చూడగలుగుతారు, ఏదైతే వాడాలో దాన్నే వాడగలుగుతారు. సో అలా ప్రతి ఒక్క పేరెంట్ గ్యారంటీగా, మీన్స్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ లైక్ వెరీ జూనియర్స్, అండర్ 10 years ఉన్న పిల్లలందరూ కూడా ఫోన్ ఇవ్వగానే లైక్ దే గో ఫర్ లేకపోతే పాటలు కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి చేస్తూ సంబరపడిపోతుంటారు చాలా మంది పేరెంట్స్. అరే రే, నా కొడుకు ఇంత మంచిగా ఆపరేట్ చేస్తున్నారు. ఆపరేట్ చేస్తుంది ఫోనే కదా, కానీ ఆపరేట్ చేయాల్సింది ఫోన్ని కాదు, ఆపరేట్ చేయాల్సింది వాళ్ళ మైండ్ని. సో మైండ్ని ఆపరేట్ చేయాలి అని అంటే దే నీడ్ టు హ్యావ్ సమ్ స్పేస్. ఆ స్పేస్ కావాలి, లెర్నింగ్ యాటిట్యూడ్ కావాలి. ఐ రెడ్ సమ్వేర్, ఇవాళ ఏదో ఒక కోర్ట్లో నేను చదివాను, లైక్ నేను పిల్లలకి ఎన్ని కొనిచ్చాను అనేది గొప్పది కాదు, పిల్లలకి ఎన్ని నేర్పించాను అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో మేక్ యువర్ చైల్డ్ టు లెర్న్ సంథింగ్. ఫోన్ ఇచ్చి చదువుకుంటున్నాడు, ఫోన్ ఇచ్చి నేర్చుకుంటున్నాడు అని చెప్పే బదులు ఆ ఫోన్ ఇచ్చినప్పుడు పక్కన ఒక 15 minutes కూర్చోండి, సీ దెమ్. వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఆన్లైన్ క్లాసెస్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే చూస్తూ ఉన్నారు, ఏమని లైక్ ఏదో ఫోన్, నేను చాలా మంది చెప్పారు, నేను మా అబ్బాయికి ఫోన్ కొనిచ్చానండి, వాడు చదువుకుంటున్నాడో లేదో నాకు తెలియదు. ఇట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్. ఫోన్ కొనిచ్చినప్పుడు క్లాస్ వింటున్నాడా లేదా అనే బాధ్యత మీది. ఫర్ ఎగ్జాంపుల్, అదే స్టూడెంట్ కనుక స్కూల్లో కూర్చుంటే ఆ క్లాస్ వింటున్నాడా లేదా అనే బాధ్యత టీచర్ది అయితే, ఇప్పుడు మీ స్టూడెంట్, మీ అబ్బాయి క్లాస్ వింటున్నాడా లేదా చూసే బాధ్యత ఆ తల్లిది, ఆ తండ్రి. డెఫినెట్గా ఎవరైనా సరే మీ పిల్లవాళ్ళు కనుక చదువుకుంటున్నారు అని అంటే ఆ ఫోన్ యూస్ చేసేటప్పుడు ప్లీజ్ కీప్ ఏ హాక్ ఐ ఆన్ దాట్. ఒక కన్ను, ఒక దూరదృష్టిని దాని మీద పెట్టి ఉంచండి. ఎందుకు అంటే ఫోన్ అనేది ఎంత మంచిదో అంతకు మించి చెడ్డది. సార్, చాలా మందికి ఎగ్జామ్ ఫోబియా అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ ఫోబియాని తీసేయడానికి మీరు ఇచ్చే టిప్? ఎగ్జామ్ ఫోబియా, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా ఈ ఎగ్జామ్ ఫోబియా లైక్ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే లైక్ 10th standard కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్కి వెళ్ళిపోయేసరికి మెనీ పీపుల్, నేను అనేది అందరి గురించి కాదు, 10% పీపుల్కి ఫోబియా ఉంటుంది, కానీ 90% పీపుల్కి ఆ ఫోబియా పోతుంది. బట్ కమింగ్ టు 10th standard అండ్ ఇంటర్మీడియట్స్, నేను ఒకటే చెప్తాను, వాళ్ళు ఏదైతే ప్రీ ఫైనల్కి ప్రిపేర్ అవుతుంటారో ఆ ప్రీ ఫైనల్ని ఫస్ట్ వాళ్ళు బిలీవ్ చేయాలి దట్ దిస్ ఈజ్ ద ఫైనల్ ఎగ్జామ్. ఆ ఫైనల్ ఎగ్జామ్ అనేది బిలీవ్ చేయాలి. ఆ ఫైనల్ ఎగ్జామ్ని బిలీవ్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి. వేరే వాళ్ళు మిమ్మల్ని జడ్జి చేసే కన్నా ముందు జడ్జ్ యువర్ సెల్ఫ్. ఆ ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2, ప్రీ ఫైనల్ 3 ఉన్న తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్తారు, అవును కదా. సో అలాంటి టైంలో మీరు డెఫినెట్గా ఏం చేయాలి అంటే, మీరు రాస్తున్న ఆ ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2, ప్రీ ఫైనల్ 3ని జడ్జ్ యువర్ సెల్ఫ్. మార్క్స్ వస్తున్నాయి, ఆ మార్క్స్ వచ్చిన తర్వాత జడ్జ్ చేసుకోండి, దాంట్లో నేను ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో. ఫస్ట్ థింగ్, మీ మిస్టేక్స్ మీకు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా చేయగలుగుతారు. అండ్ ఎగ్జామ్ అంటే అసలు భయం ఉండదు. ఎప్పుడు భయం ఉండదు? మనం ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీగా ఉంటే. సో ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీగా ఉన్నామా లేదా మనకు తెలియాలి అని అంటే, ఒకసారి ఒక ఆల్ ఇన్ వన్ మనం చూస్తే, ఇంత పెద్ద ఆల్ ఇన్ వన్, ఇంత పెద్దది మనం చదవాలా అని ఎగ్జామ్ ముందు అనిపిస్తుంటుంది, కానీ ఇయర్ లాంగ్ మొత్తం అది మనం చదువుకుంటూ వచ్చాం. సో ఇలా ఇయర్ లాంగ్ చదువుకుంటూ వచ్చింది మనం ఎంతవరకు చదువుకున్నాం అనేది తెలియడానికి ఒక చిన్న టిప్ చెప్తా నేను. 3 పెన్ టిప్. 3 కలర్ పెన్ టిప్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ వీ కెన్ యూజ్ బ్లూ, బ్లాక్, రెడ్ ఆర్ బ్లూ, బ్లాక్, గ్రీన్, ఏదైనా మనం ఒక 3 పెన్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక క్వశ్చన్ నేర్చుకున్నారు, ఆ క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత ఆ క్వశ్చన్ని మీరు గ్రీన్ పెన్తో లైక్ అండర్లైన్ చేసుకోండి, లేదా గ్రీన్ పెన్తో మీరు రౌండ్ ఆఫ్ చేసుకోండి. లేకపోతే ఇంకొకటి, నెక్స్ట్ సెకండ్ ఒక క్వశ్చన్ చదివారు, అది సగంలోకి వచ్చిన తర్వాత మీకు అర్థం కావట్లేదు, గుర్తుండట్లేదు, హాఫ్ ద వే యూ వెంట్. సో సగం సగం అయిన తర్వాత మీరు దాన్ని ఏం చేస్తారంటే, ఒక బ్లాక్ పెన్తో అండర్లైన్, బ్లాక్ పెన్తో రౌండ్ అప్ చేయండి. అండ్ ఎంత చదివినా బుర్రకు ఎక్కట్లేదు, ఎంత చదివినా కూడా అర్థం కావట్లేదు, దాన్ని యు గో విత్ ఎ రెడ్ పెన్. ఒక రెడ్ పెన్తో మీరు వెళ్ళండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వినయ్, ఒక ఫస్ట్ యూనిట్ టెస్ట్ పెట్టారనుకోండి, ఫస్ట్ ఎగ్జామ్ పెట్టారు ఇయర్లీ. సో అప్పుడు ఎన్ని చాప్టర్స్ పెడతారు? మహా అంటే 1 or 2 చాప్టర్స్ పెడతారు. 1 or 2 చాప్టర్స్ పెట్టినప్పుడు మనం ఎనర్జీగా ఉంటాం, న్యూ థింగ్స్ ఆల్వేస్ న్యూ. ఒక కొత్త క్లాస్కి వెళ్ళామంటే చాలా బాగా నేర్చుకుంటాం, రైట్? సో ఆ 2 యూనిట్స్ ఖచ్చితంగా మనకు వచ్చి ఉంటుంది. తర్వాత సెకండ్ యూనిట్ టెస్ట్ పెడతారు, దాంట్లో కూడా 2 చాప్టర్లే ఉంటాయి. తర్వాత క్వార్టర్లీ పెడతారు, ఈ 4 ప్లస్ ఇంకొక 2 యాడ్ చేస్తారు, 6 చాప్టర్లు పెడతారు, అంటే కొత్తగా నేర్చుకునేవి 2. దాని తర్వాత హాఫ్ ఇయర్లీ పెడతారు, ఈ 6 ప్లస్ ఇంకొక 4 యాడ్ అవుతున్నాయి. సో అప్పుడు మనకు బర్డెన్ 4 మీదే పడుతుంది, 6 మీద పడట్లే కదా. సో అలా 10 చాప్టర్స్. ఇప్పుడు యాన్యువల్లీకి వెళ్ళేసరికి 12 చాప్టర్స్ ఉంటాయి అనుకుందాం.
ఈ 12 చాప్టర్స్ నువ్వు నేర్చుకుంటే ఈ ప్రతి ఒక్క చాప్టర్లో 10 క్వశ్చన్స్ ఉంటే నీకు మినిమం టు మినిమం 6 to 7 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. సో అలా నువ్వు ఒక్కసారిగా గ్రీన్ పెన్స్ అన్ని నీకు చూసేసరికి ద సబ్ కాన్షియస్ మైండ్, నీ లోపల ఉన్న ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి జవాబు వచ్చేస్తుంది. అరే అరే నాకు 70% మార్క్స్ ఆల్రెడీ వచ్చు, I know the 70% questions. So now I need to focus on the red pen and black pen. సో ఏవైతే నాకు రావో వాటి మీద ఫోకస్ చేయాలి. కానీ ప్రతి ఒక్క పిల్లవాడు ఏం చేస్తాడు అంటే నార్మల్గా రివిజన్ చేస్తున్నాను అని చెప్తాడు. రివిజన్ అంటే ఏంటి అంటే బుక్ ముందేసుకొని చూస్తూ ఉంటాం, బుక్ ముందేసుకొని ఇలా తిప్పుతూ ఉంటాం. అది కాదండి. రివిజన్ మీన్స్ we need to focus on the things which we haven't completed. సో దాని మీద ఫోకస్ చేయాలి. ఆల్రెడీ వచ్చింది పదే 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 ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి a+b² = a² + b² + 2ab అని చెప్తారు. బట్ నా క్వశ్చన్ ఏంటిదంటే a+b³ చెప్పంటే ఎవరు చెప్పరు. వచ్చిందే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటారు, వచ్చిందే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటారు. సో వచ్చింది చదవడం కాకుండా నీకున్న ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్స్లో నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో. రెడ్ పెన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయి, బ్లాక్ పెన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయి. ఎప్పుడైతే నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అయి ఉన్నావు అనుకో ఆటోమేటిక్గా ఆ భయం అనేది పోతుంది. సో ఎగ్జామ్స్ వరకు చెప్పారు సార్. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కొంతమంది పాస్ అవ్వచ్చు, కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు. బట్ ఫెయిల్ అయిన వాళ్ళలో కొంతమంది సూసైడ్ ని కమిట్ చేసుకుంటున్నారు. సూసైడ్ కమిట్ చేసుకోకుండా ఉండడానికి వారికి మీరు చెప్పే సమాధానం? సో వీ కాంట్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ముందు నేను మాట్లాడే కన్నా పేరెంట్స్ ముందు మాట్లాడింది ఎక్కువ కావాలి. ఎందుకనంటే ఒక స్టూడెంట్ ఫెయిల్ అయినా పాస్ అయినా సంబంధం లేదు అని అంటే వాళ్ళు టీచర్ కాదు. ఒకవేళ తన పిల్లవాడు తన కొడుకు కానివ్వండి, తన కూతురు కానివ్వండి ప్రయోజకుడు అయినా అవ్వకపోయినా నాకు సంబంధం లేదంటే వాళ్ళ పేరెంట్స్ కాదు. ఇఫ్ హీస్ ఫెయిల్డ్, ఇఫ్ హీస్ పాస్డ్, ఇఫ్ షీస్ ఫెయిల్డ్, ఇఫ్ షీస్ పాస్డ్, షీ మైట్ గెట్ ద మెరిట్, షీ మే బి డల్లర్. అవన్నీ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటుంది. సో అలాంటప్పుడు పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది. పేరెంట్స్ రోల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాట్ ఎవర్ యూ సెడ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ వర్డ్ ఆల్సో. ఎవరైతే ఆ లైఫ్ ని అక్కడే మిడిల్లో ఆపాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సింది ఒక మోరల్ సపోర్ట్, ఒక ట్యాప్ కావాలండి. షోల్డర్ మీద నేనున్నాను అనే ఒక షోల్డర్ ట్యాప్ కావాలి. సో ఆ షోల్డర్ ట్యాప్ అనేది ఈ రోజుల్లో మిస్ అవుతుంది. తన భుజం మీద చేయి వేసుకొని తన నాన్న నడుచుకుంటూ తీసుకెళ్ళి, ఏం కాదు నాన్న, నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, ఎలాగైనా నువ్వు పాస్ అవ్వగలుగుతావు అనే ఒక ధైర్యం. అది వివేక్ చెప్తే రాదు, అది వినయ్ చెప్తే రాదు, అది టీచర్ చెప్తే రాదు, అది ఫ్రెండ్ చెప్తే రాదు, అది నాన్న చెప్తే వస్తుంది, అది అమ్మ చెప్తే వస్తుంది. యూ షుడ్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఫర్ యువర్ చైల్డ్. నీ పిల్లవాడికి అలాంటి సపోర్ట్ ఇవ్వాలి. రిజల్ట్ రాగానే చాలా మంది నువ్వు రిజల్ట్ చూసుకో అని చెప్పి మన పనిలో బిజీ పడిపోతాం. లేదండి, రిజల్ట్ అనేది ఒక లైక్ హిస్ లైఫ్. ఒక స్టూడెంట్స్ ఒక ఇయర్ మొత్తం కష్టపడింది లేదా ఒక 10 years కష్టపడ్డ తర్వాత 10th క్లాస్ రిజల్ట్ అనేది వాడు చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఆ రిజల్ట్ నువ్వు పక్కనుండు. ఆ ఫాదర్ ఎవరైతే ఉంటారో ఆ ఫాదర్ పక్కన ఉండండి, ఆ మదర్ ఎవరైతే ఉంటారో ఆ మదర్ పక్కన ఉండండి. వెన్ యూ బీ సైడ్ ఆఫ్ దెమ్, వాళ్ళకు వచ్చిన మార్క్స్ తక్కువనా ఎక్కువనా ఇవన్నీ పక్కన పెడితే హీఈస్ యువర్ చైల్డ్, హీఈస్ యువర్ సన్, షీఈస్ యువర్ డాటర్ అని గుర్తుపెట్టుకొని వాళ్ళ షోల్డర్ ట్యాప్ ఇవ్వండి. సో ఆ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి మీ పిల్లవాడిని డిప్రెషన్లోకి చాలా మంది చెప్తారు, సార్ మా అబ్బాయి డిప్రెషన్. అండ్ ఫర్ యువర్ ఆల్ ద పేరెంట్స్ నేను ఒకటే చెప్తానండి, ఒక పిల్లవాడు డిప్రెషన్ లోకి వెళ్తున్నాడు అంటే అది మెయిన్ కారణం పేరెంట్స్ పక్కన కూర్చోబెట్టుకొని అన్నం తినిపిస్తే వాడు డిప్రెషన్ లోకి వెళ్ళాడు, పేరెంట్స్ పక్కన కూర్చోబెట్టుకొని టీవీ చూపిస్తే వాడు డిప్రెషన్ లోకి వెళ్ళాడు, పేరెంట్స్ పక్కన కూర్చోబెట్టుకొని వాడికి కావాల్సిన అన్ని ఇవ్వమని నేను చెప్పట్లేదు. ఏవైతే సంస్కారబద్ధంగా ఏవైతే మోరల్ గా ఉంటాయో అవన్నీ ఇస్తే హీ విల్ నాట్ గో ఇంటూ డిప్రెషన్. ఈ మధ్యకాలం ఉన్న స్టూడెంట్స్ కానీ ఈ జనరేషన్ కానీ ఈ ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అనేది ఈ బిజీ స్కెడ్యూల్ కానీ బిజీ డే టు లైఫ్ కానీ లేకపోతే వాళ్ళ బిజీ కెరియర్లో ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకి కరెక్ట్ టైం అనేది వాళ్ళు స్పెండ్ చేయట్లేరు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్టూడెంట్స్ మీద కూడా వాళ్ళ డెసిషన్స్ ఏదైతే ఉందో అది ఫోర్స్గా చేస్తున్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ వాంట్స్ టు బికమ్ ఏ డిజైనర్, లేదు నువ్వు డాక్టరే కావాలి అనేసి వాళ్ళ డెసిషన్ ఫోర్స్ చేస్తున్నారు. సో అలాంటి పేరెంట్స్కి మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా అంటారు బిజీ లైఫ్. వాట్ దిస్ బిజీ లైఫ్ ఎందుకు? మన పిల్లవాడి భవిష్యత్తు కోసం మనం కష్టపడతా ఉన్నాం, మన పిల్లవాడి భవిష్యత్తు కోసం లక్షలు సంపాదిస్తున్నాం, మన పిల్లవాడి భవిష్యత్తు కోసం కొన్ని కోట్లు సంపాదిస్తున్నాం, మన పిల్లవాడే
లేకపోతే ఆ కోట్లు ఎందుకు, ఆ లక్షలు. సో ప్రతి ఒక్క పేరెంట్స్, యాజ్ ఐ జస్ట్ సెడ్ నా, మన వర్క్ ఎంత ఇంపార్టెంటో మనకి మన చిల్డ్రన్తోని టైం కూడా అంతే ఇంపార్టెంట్. సో 90s కానివ్వండి, లేకపోతే 95, నేను నా చిన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. నేను ఏదో పెద్ద ఏజ్ అని చెప్పను, బట్ అప్పుడు నాకు స్మార్ట్ ఫోన్ తెలియదండి. ఐ జస్ట్ గాట్ మై స్మార్ట్ ఫోన్ మై బీటెక్. నాకు బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత నాకు స్మార్ట్ ఫోన్ వచ్చింది. కానీ ఇప్పుడు పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచాన్ని చూడొచ్చు. ప్రపంచాన్ని చూసేటప్పుడు నీకు మంచి అనేది కేవలం 10% మాత్రమే కనిపిస్తుంది, 90% చెడు కనిపిస్తా ఉంది. ఈ చెడును కనిపివ్వకుండా చేయాల్సిన బాధ్యత పేరెంట్స్. సో ఈ ఫిల్టర్ అనేది కంపల్సరీ చేయాలి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ లైక్ పేరెంట్స్ అందరు కూడా వాళ్ళ మీద వాళ్ళ డ్రీమ్స్ అన్నిటిని పెడతా ఉన్నారు. రైట్, ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ అండ్ నథింగ్ రాంగ్. మీకు ఉంది, ఓకే, మీకు ఒక ఆశ ఉంది, నా కూతురు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలని ఒక ఆశ ఉంది. ఐ సెల్యూట్ ఫర్ దాట్. మీరు వాటి కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ, అన్నీ చేయడానికి రెడీ. ఎస్, బట్ మీరు దాన్ని చెప్పే పద్ధతి, దాన్ని చెప్పే ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, అసలు మీరు డాక్టర్ తనని ఎందుకు చేయాలనుకుంటా ఉన్నారు, ఫస్ట్ షో దెమ్ ద రిజల్ట్. బేటా నువ్వు డాక్టర్ అవుతే ఇది అవుతుంది, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను కాబట్టి నువ్వు డాక్టర్ అవ్వు అని చెప్పకండి. మీ ఆలోచనలు ఏముండే, డాక్టర్ అవ్వడానికి మీ థాట్స్ ఏముండే, ఇంజనీర్ అవ్వడానికి మీ థాట్స్ ఏముండే, సే దెమ్. కానీ వాటి మీద ప్రెషర్ పెట్టకండి. డోంట్ బీ ప్రెషర్ ఆన్ దెమ్. ఎంత ప్రెషర్ పెడితే అంత ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు మన దగ్గర నుంచి. సో జస్ట్ వాళ్ళకి ఒక స్పేస్ ఇస్తూ, అండ్ ఇఫ్ దే వాంట్ టు బి, మీరు అన్నట్టు ఒక డాక్టర్ అవ్వాలి, ఒక డిజైనర్ అవ్వాలి, వాటిని బ్యాలెన్సింగ్ చేపియండి వాళ్ళతో. లెట్ దెమ్ బి ఏ డిజైనర్ అండ్ లెట్ దెమ్ బి ఏ డాక్టర్. ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేయాలి? 24 hours ఉన్నాయండి. ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే 24 గంటల్లో ఒక వ్యక్తి దాన్ని యూజ్ చేసేది మహా అంటే 8 నుంచి 10 గంటలు మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు, మిగతా యూజ్ చేయట్లేదు. సో ఆ టైంని యూజ్ చేపించి లెట్ హిమ్ గో ఫర్ 1 hour డిజైనింగ్ క్లాసెస్. క్రికెట్ ఆడాలి అని అంటే ఒక 1 hour మార్నింగ్ లేపండి. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లవాడు కోవిడ్ సిచ్యువేషన్లో నేను చూస్తా ఉన్నానండి, మెనీ స్టూడెంట్స్ ఆర్ వేకింగ్ ఎట్ ఎర్లీ మార్నింగ్ 9:30, 9:30 పొద్దున వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. దాని బదులు మార్నింగ్ లేపండి, 5:30కి లేపండి, సూర్యుని చూపియండి, తనతో పాటు మీరు వాక్కి వెళ్ళండి. చాలా మంది అందరు కూడా ఇప్పుడు ఈ కోవిడ్ రాగానే భయపడిపోతున్నారు హెల్త్ ఇష్యూస్ వల్ల. మై డియర్ పేరెంట్స్, మై డియర్ చిల్డ్రన్, మై డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తాను, సూర్యుడు లేచినప్పుడు మీరు నిద్ర లేవండి, లేచి మీరు కూడా వాకింగ్ పోండి. మీ పిల్లల్ని పీపుల్ ఒకటే చెప్తానండి, తెలుగులో ఒక సామెత ఉంటుంది, లైక్ సంస్కృతిలో యదా రాజా తదా ప్రజ, యదా తండ్రి తదా పుత్ర, యదా రాజా తదా ప్రజ అన్నట్టు, రాజు ఎలా ఉంటే తన ప్రజలు కూడా అలాగే ఉంటారు, తండ్రి ఎలా ఉంటే పుత్రుడు కూడా అలాగే ఉంటారు. సో డోంట్ సే యువర్ చైల్డ్ టు డూ దాట్, డూ అండ్ షో హిమ్ హౌ టు డూ దాట్. ఇది నేను ప్రతి ఒక్క పేరెంట్ చెప్పాలనుకుంటా ఉన్నాను. సో దిస్ ఇస్ అండ్ చివరిగా సార్ మీరు ఏమైనా అడ్వైస్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇవ్వాలనుకుంటా? ఓకే, నేను స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఒకటే చెప్తానండి, యూటిలైజ్ యువర్ టైం ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. ఇప్పుడున్న టైం మళ్ళీ మనకు రాదు, బికాజ్ రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటీ. ప్రతి ఒక్కరు కూడా ఒక స్టూడెంట్కి చాలా ఎంటీగా ఉన్నారు, దే డోంట్ హ్యావ్ ఎనీ స్కూల్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ కాలేజెస్. సో ఇలాంటి టైంలో మీ ప్రీషియస్ టైంని యూటిలైజ్ చేసుకోండి. జస్ట్ యూటిలైజ్ దెమ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. కోవిడ్ టాట్ ఎ గుడ్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హెల్త్ అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. సో ఆ హెల్త్ మీద రోజుకి 1 hour మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ హెల్త్తో పాటు మీలో ఉన్న టాలెంట్ మీద ఒక 1 hour ఇన్వెస్ట్ చేయండి. దీంతో పాటు ఇంకొక 1 hour మీ స్పిరిచువల్ థింగ్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. వాట్ ఎవర్ మే బి ద రిలీజియస్, ఈ 3 things మీద ఇన్వెస్ట్ చేయండి. అండ్ దాని తర్వాత యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. దిస్ ప్లీజ్ బీ ఇన్ డిసిప్లిన్ వే. ఒక మంచి డిసిప్లిన్ వేగా మీరు వెళ్తే డెఫినెట్గా, సరే 100 ఏళ్ళు బతకకపోయినా కూడా 80 ఏళ్ళు మనం బతికే అవకాశం ఉంది. బట్ వీ నీడ్ టు బీ ఇన్ డిసిప్లిన్ వే. ఈరోజు ప్రొఫెషనల్ థింగ్స్ తో పాటు మీ పర్సనల్ థింగ్స్ ని స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి కావాల్సిన చాలా విషయాలను మీరు షేర్ చేసినారు. ఈ ప్లాట్ఫామ్ కి వచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మ్యాషన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జస్ట్ Yes, sir. Thank you so much for spending your some time from your valuable time for us and sharing a lot of knowledge and lot of things with us. Thank you so much. And to all the audience out there, thank you so much for joining our session today. As well as we'll see you in the next session on the coming Sunday with another celebrity guest, and we'll be back with the rapid fire episode 5 with another celebrity guest. Until then,
Stay safe and do follow us on all the social media possible. Until then, it's Justina Vinay Kumar here signing off. Bye bye. Thank Thank you. you so much.